హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు అవుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. గతంలో ఆయన ఎస్సీ ఎస్టీలపై దురుసు వ్యాఖ్యలు చేశారన్న నేపథ్యంలో అనంతపురంలో ఒక కేసు నమోదైంది. దానికి సంబంధించి ఆయన గత 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ను వదిలేసి ఢిల్లీలో తలదాచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి రావాలన్నా కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని సెక్యూరిటీ కల్పించిన తర్వాతనే ఆయన వచ్చిపోతూ ఉన్నారు. ఒకసారి కుటుంబ సమేతంగా తిరుమలలో కనిపించడం మినహా ఎక్కడ కూడా ఇటు హైదరాబాద్ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చిన దాఖలాలు కూడా పెద్దగా లేవు. ఎంతసేపు ఢిల్లీలో కూర్చొని తన రాజకీయ పనులేవో చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి ఆయన తన సొంతూరులో పండగను కూడా జరుపుకోలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి కుల్లబొడిచారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తినాయి. ఆయనకు టీడీపీ కూడా అండగా నిలబడ్డది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు రాజకీయ జీవితం ఏంటన్నది కొంత డైలమా ఏర్పడ్డ పరిస్థితి. అయితే ఈ కేసు నేపథ్యంలో ఆయన మరొకసారి వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కుదిరితే టీడీపీ నుంచి లేదంటే జనసేన గుర్తు మీద టికెట్ తెచ్చుకొని పోటీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే కేసు నేపథ్యంలో రఘురామకృష్ణరాజుకు 2 పార్టీలు కూడా టికెట్ ఇవ్వద్దన్న ఒక కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తుంది. పొత్తు నేపథ్యంలో అసలు నరసాపురం ఎంపీ టికెట్ ఏ పార్టీకి దక్కుతుందన్నది కూడా తేలాల్సిన ఉంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు పరిస్థితి పేనంలోంచి పొయ్యిలో పడ్డట్టు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో కేవలం వైఎస్ జగన్ గుర్తుతో ఫ్యాన్ గాలిలో ఆయన గెలిచారన్న అంచనాల నడుమ గెలిచిన ఏడాదిలోపే వైసీపీకి రెబల్ ఎమ్మెల్యేగా మారిపోయి వైఎస్ జగన్ మీద, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఆయన తీవ్రమైన విమర్శలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఒకసారి అరెస్ట్ అవ్వడం, పోలీసుల చేతుల్లో దెబ్బలు తినడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వివాదాస్పద వ్యక్తిగా ఆయన మారిపోయారు. సో చూడాలి మరి దీనికి సంబంధించి. ఇప్పటికే 41A ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం తనకు రక్షణ కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టులో ఆయన కేసు కూడా వేశారు. రక్షణ కల్పిస్తే ఆంధ్రప్రదేశ్లో వచ్చి అడుగు పెడతానని చెప్పి ఆయన విన్నవించుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు రాజకీయ భవిష్యత్తు ఏం కానుందన్నది త్వరలో తేలనుంది. చూద్దాం మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్, సైనింగ్ ఆఫ్.